అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? సో ప్రధానంగా ఈ భేటీ చూసినప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం దృష్ట్యా చూసినప్పుడు ఈ టైంలో భేటీ కావటం అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగటివ్ ఇంపాక్ట్ కలిగించిందని చెప్పాలి రేవంత్ రెడ్డి గారి మీద, అలాగే తెలంగాణ ప్రభుత్వం మీద. సో ఎందుకంటే అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆయన అరెస్టు ఒక సినిమా సెలబ్రిటీ మాత్రమే కాకుండా ఇవాళ ఆయన స్టార్ హీరోల్లో ఒకరు. సో ఆయన లేటెస్ట్ ఫిలిం పుష్ప 2 అనేది ఒక రకంగా బాక్సాఫీస్ దగ్గర అంటే మన తెలుగు సినిమా గర్వకారణంగా అంటే కంటెంట్ లోకి నేను వెళ్ళటంలా బాక్సాఫీస్ లెక్కల పరంగా చూసుకుంటే ఇప్పటికే ఇండియన్ మూవీస్ లోనే టాప్ థర్డ్ గ్రాసర్ గా ఆ సినిమా పేరు తెచ్చుకుంది. ఇంకా మోర్ ఓవర్ హిందీ బెల్ట్ లో ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డుల్ని పాత రికార్డుల్ని బ్రేక్ చేసి కొత్త రికార్డుల్ని సృష్టించిందని చెప్తున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. సో ఇప్పటికే 740 కోట్ల రూపాయలు నెట్ ఓన్లీ హిందీ వర్షన్ కలెక్ట్ చేసింది. సో అలాగే థర్డ్ వీక్ లో కూడా 100 crores కలెక్ట్ చేసినటువంటి నెట్ కలెక్ట్ చేసినటువంటి ఫస్ట్ హిందీ ఫిల్మ్ గా కూడా ఇది ఒక చరిత్ర సృష్టించిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వాతావరణం అంటే ఆయన అరెస్ట్ చేయటం ఏదైతే జరిగిందో సంధ్యా థియేటర్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి ఆ వేడి ఇంకా చల్లారలేదు. ఒక పక్క కేసు నడుస్తూ ఉంది, ఏమవుతుందో తెలియదు. ఆయన అల్లర్జున్ గారిని విచారణకు పిలిపించారు. సో ముందు ఆయన A11 గా ఉన్నారు. సో మనకు తెలుసు అందులో ఆల్మోస్ట్ A1 నుంచి A5 దాకా థియేటర్ యాజమాన్యాలు వాళ్లే ఉన్నారు. సో వాళ్ళని విచారించారా లేదా అనే విషయాలు ఎప్పటివరకు అయితే మీడియా దృష్టికి రాలేదు. అవి ప్రచారాన్ని కూడా నోచుకోలేదు. ఎందుకని A11 గా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన మీద అంత అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆయన్ని అరెస్ట్ చేయాలని అలాగే ఆయన విచారించాలని ఎందుకు చూస్తున్నారు అనేది. ఎందుకంటే ఆయన నేరుగా అంటే రేవంత్ రెడ్డి గారికి సినీ ప్రతినిధుల మధ్య కొంత గ్యాప్ కూడా సినీ ఇండస్ట్రీకి వస్తుందనేది చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. గ్యాప్ కూడా కొంతవరకు మనం చూస్తూ ఉన్నాం. మరి గ్యాప్ తగ్గించడానికి సినీ ప్రతినిధులు మీట్ అయ్యారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే దిల్ రాజు ఆయన FDC చైర్మన్ గా ఛార్జ్ తీసుకొని కొద్ది రోజులు అయింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన తన సినిమా ప్రమోషన్ నిమిత్తం అమెరికా వెళ్లారు. గేమ్ చేంజర్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆయన ఈ భేటీని పెట్టడానికి ఒక రకంగా చెప్పాలంటే ఆయనే మీడియేటర్ గా ఉన్నారని చెప్పాలి. ఆయన ఇనిషియేట్ చేసుకుని దాదాపు 45 మంది ఆయన కాకుండా 45 మంది సినిమా సెలబ్రిటీలు, అందులో మోర్ దాన్ 20 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అలాగే హీరోలు ఉన్నారు, డైరెక్టర్స్ పేరు పొందిన వాళ్లే ఉన్నారు. మనం చూసాం అక్కడ కె రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్లే భేటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చాలా మంది ఏమనుకుంటారు అసలు ఎందుకు ఈ భేటీ జరుగుతూ ఉంది. భేటీ జరిగిపోయింది, సినీ ప్రముఖులు అయితే ఎవరు కూడా సంతోషంగా లేదు. ఎందుకు వాళ్ళ సంతోషం కనిపించట్లేదు వాళ్ళలో? అవును, అంటే రకరకాల థీరీలు వచ్చినాయి దీనికి. అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక రకంగా చెప్పాలంటే భయభ్రాంతులకి గురి చేస్తున్నదా తెలంగాణ ప్రభుత్వం అనే ఒక థీరీ కూడా బయటకు వచ్చింది. మనం అందరం చూసాం కూడా. సో ఇది కూడా వన్ సైడెడ్ గానే జరిగిందని చెప్పేసి అంటే ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో వాళ్ళు తమ సమస్యల్ని చెప్పుకునే వీలు అక్కడ కలగలేదు. కేవలం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కానివ్వండి, అలాగే టూరిజం డెవలప్మెంట్ విషయం కానివ్వండి, ఇలాంటి వాటికి సినిమా వాళ్ళని వాటి ప్రచార కార్యక్రమాలకి ఉపయోగించుకునే నిమిత్తం ఎక్కువగా అది జరిగినట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ సినిమా హబ్గా మార్చడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పేసి ఆ రకంగా మాత్రమే అడిగినట్లుగా మనకు తెలుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు గారు కూడా అదే చెప్పారు. ఇక్కడ అసలు బెనిఫిషియల్ ఇష్యూ రేపు పొద్దున సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాటి బెనిఫిషియల్ కానీ అలాగే టికెట్ రేట్ల హైక్ ఏదైతే ఉందో అది అసలు ప్రస్తావనకే రాలేదు. అంటే సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రతినిధుల భేటీతో అల్లు అర్జున్ విషయంలో కొంత ఏమన్నా ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనుకోవచ్చు? అలా అనుకోవటానికి కూడా లేదు. అంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ రకరకాల చెబుతున్నా దీన్ని రాజకీయంగా అనేక మంది వాడుకుంటూ ఉన్నారు. సో కాంగ్రెస్ అనుకూల వర్గాలన్నీ కూడా దీన్ని వాళ్ళ పాజిటివ్ సైడ్ గా చూస్తూ ఉన్నాయి, వ్యతిరేక వర్గాలన్నీ కూడా దీన్ని విమర్శిస్తూ ఉన్నాయి. కేవలం సినిమా ఇండస్ట్రీని అంటే తమను గుర్తించలేదు. 1 year అయిపోయినప్పటికీ కూడా తమ అధికారంలో వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా సినిమా వాళ్ళు ఎవరు కూడా తమను కలవలేదు. ఈవెన్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా ఒకరిద్దరు వెళ్లి కలిసి శాలువాలు కప్పారు తప్పితే సో ఆయన్ని కలిసి సాధారణంగా ఇదివరకు జరిగిన ఏదైతే అలాంటివి ఇప్పుడు జరగలేదు. గతంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని కలిసి ఆయనకి సన్మానాలు చేసుకోవడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఈవెన్ ఆయన పుట్టినరోజులు కూడా జరిగిన ఇండస్ట్రీ వాళ్ళు జరిగిన సందర్భాలు చూసాం మనం. ఇప్పుడు వీళ్ళని ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించట్లేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, చాలా ఉదాసీనంగా ఉంటున్నారు అనే ఒక ఏదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది